మిత్రులందరికీ శుభోదయం. ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖు. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే దీంట్లో చక్కగా విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. సో ఓవరాల్ సెంటిమెంట్ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకోగలిగితే అన్ని కూడా పాజిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే సో ఒక ఎఫ్ఎంసీజీలో మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. అండ్ టాప్గా మనకి గెయినర్స్ లిస్ట్లో పిఎస్సి బ్యాంక్, మెటల్స్, ఐటీ అండ్ ఆఫ్ కోర్స్ కమోడిటీస్, మీడియా అనేది కనిపిస్తూ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ రియాలిటీలో కూడా కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఉంది. ఇక్కడ ముఖ్యంగా నిఫ్టీ, మెటల్స్ షైన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇండివిజువల్ స్టాక్ అనేది చూజ్ చేసుకోవాలి షార్ట్ టర్మ్ కోసం, స్వింగ్ ట్రేడింగ్ కోసం అంటే కూడా ఈ యొక్క మెటల్ సెక్టార్ నుంచి అండ్ ఆఫ్ కోర్స్ కమోడిటీస్ అంటే ఎనర్జీ సెక్టార్ నుంచి కూడా స్టాక్స్ అనేది మంచి ప్యాటర్న్స్ ఏదైనా బ్రేక్అవుట్ అయితే కూడా వాటిలో ఏంటంటే మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూస్తే అన్ని కూడా చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది, ఒక ఎఫ్ఎంసీజీని మినహాయిస్తే. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి హాంకాంగ్, చైనా, ఫ్రాన్స్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏషియా మార్కెట్ జపాన్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మనం చూడాల్సింది డౌ జోన్స్ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది స్లైట్గా అనమాట. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ఇక్కడ అప్డేట్ అవ్వలేదు, అది మనం ట్రేడింగ్ వీలో ఒకసారి చూద్దాం. అండ్ రష్యా అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టే 70% గ్లోబల్స్ ఏమో చెప్తున్నాయి అంటే మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ అయితే చేస్తూ ఉన్నాయి. గ్లోబల్గా అయితే అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు బుల్లిష్ సెంటిమెంట్ కోసం. ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే అయితే హాలిడే ఉంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క జపాన్కి సంబంధించిన హౌస్ హోల్డ్ స్పెండింగ్ డేటా అనేది నెగిటివ్గా రావడం జరిగింది. బట్ లెస్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఇక 2 స్టార్ మాత్రమే ఉంది. సో దీంట్లో ఈరోజు చైనాకి సంబంధించిన సర్వీసెస్, క్యాక్సిన్ సర్వీసెస్ పిఎంఐ డేటా అనేది కూడా నెగిటివ్గా అనేది రావడం జరిగింది. లెస్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇది. బట్ ఎనీహౌ ఫండమెంటల్గా అయితే కొంత వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే మనం ట్రేడ్ అనేది చేయకూడదు. ఏంటంటే ఈక్విటీ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేయకూడదు, ఈక్విటీలో మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనేది ఒకసారి చూస్తే ఉన్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో 22% లాంగ్ బిల్డప్ జరుగుతుంది. షార్ట్ బిల్డప్ వచ్చేసరికి దగ్గర 5% అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే బుల్లిష్ వ్యూతో ఏంటంటే ఎక్కువ మంది పొజిషన్స్ బిల్డప్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో అనేది చూసుకున్నట్టు అడ్వాన్స్ అవుతున్నవే 22% కనిపిస్తుంది. అదేవిధంగా డిక్లైన్ వచ్చేసరికి 5.41% కనిపిస్తుంది. అన్చేంజ్డ్ వచ్చేసరికి 71% అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ అడ్వాన్స్ అవుతున్న సంఖ్య కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో మీనింగ్ ఏంటంటే కొద్దిగా బుల్లిష్ మూమెంట్ అనేది మార్కెట్లో ఉందని చెప్పేసి అర్థం. ఇకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి ఏ కంపెనీ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ ఓవరాల్గా మనం ఒకసారి చూసుకున్నట్టయితే కోల్ ఇండియా, విప్రో, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్, టాటా స్టీల్, హిందాల్కో మనం అనుకున్నాం కదా మెటల్స్, వాటిల్లో కొద్దిగా షైన్ అవుతున్నాయి అని చెప్పేసి. సో కొద్దిగా వాటిల్లో ఏంటంటే ఈవెన్ బీపీసీఎల్ ఇవి కూడా షైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బజాజ్ ఆటో, ఐటీసీ, ఏషియన్ పెయింట్లో వీక్నెస్ అనేది స్టిల్ కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్లో మనం కనుక చూడగలిగితే మార్కెట్ని మనకి 70% బుల్లిష్గా కనిపిస్తుంది, ఒక 30% అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక ఎఫ్ఐఐస్, డిఐస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఐస్ అండ్ ప్రొప్రైటరీ ఇద్దరు కూడా ఏంటంటే లాంగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు. అదేవిధంగా క్లయింట్ అండ్ డిఐస్ ఇద్దరు కూడా ఏంటంటే షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్యాష్ మార్కెట్ మనం డైలీ అనేది చెక్ చేసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే 3,367 కోట్లు క్యాష్ మార్కెట్లో అయితే సెల్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే డిఐస్ 2,563 కోట్లు అనేది బై చేశారు. సో నెట్ మనం చూసుకున్నట్టయితే 804 కోట్లు అనేది ఈక్విటీ క్యాష్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఇది సెల్లింగ్ ప్రెషర్ అనేది లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇక ఓవరాల్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉందనేది చూసుకున్నట్టయితే నిఫ్టీలో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మంది బుల్లిష్ వ్యూతో పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. చాలా మంది అయితే పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. మనకి 19,300, 400 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే 19,600, 19,700 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఎక్కువ మంది బుల్లిష్ వ్యూతో
పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. చూడండి, ఎక్కువగా పుట్స్ సెల్ చేశారు. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ కిందకి రాదులే అన్న ఉద్దేశం అనమాట. ఎనీహౌ 45,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది మనకి, అండ్ 44,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో ఎక్కువగా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. సో కొద్దిగా బేరిష్ వ్యూ అనేది దీంట్లో డెవలప్ అవుతుంది. 19,900 దగ్గర ఎక్కువ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 19,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. మార్కెట్ అప్ సైడ్ లిమిటెడ్ అని చెప్పేసి ఉద్దేశంతో. అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 8,975 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 8,900 దగ్గర మనకి సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే మనకి చక్కగా కూల్ ఆఫ్ అయింది. ప్రీవియస్గా బెంచ్ మార్క్ అనేది 12 ఉంది, ఆ 12 బ్రేక్ చేసింది. మళ్ళీ ప్రస్తుతం అయితే కూల్ ఆఫ్ అయింది. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే 3.5% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో మార్కెట్ అయితే స్టేబుల్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక యుఎస్కి సంబంధించిన మార్కెట్ డౌ జోన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే మనం రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నామో ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఒక షార్ప్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నిఫ్టీలో మనం డైలీ టైం ఫ్రేమ్ నుంచి 1 అవర్కి వెళ్దాం. డైలీలో అయితే చక్కగా ఈ యొక్క మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఎనీహౌ డైలీ అవర్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 19,584, 19,600 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 19,300, 19,235 ఈ రెండు కూడా సపోర్ట్ లెవెల్స్. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇమీడియట్గా మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం 44,955 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 44,700 దగ్గర కనిపిస్తుంది. సపోర్ట్ వచ్చేసరికి 44,000 దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా 43,939 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్గా ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో అవే లెవెల్స్ ఫాలో అవుతున్నాం. 19,850, 19,750 అనేది మనకున్న సపోర్టు, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. సో ఫిన్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. అండ్ మిడ్ క్యాప్ వచ్చేసరికి మనకి 8,980 అనేది రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసరికి 8,925. ఒక టైట్ రేంజ్లో అయితే మనకి ఈ యొక్క మిడ్ క్యాప్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి రీలోడ్ చేద్దాం, ఎందుకైనా మంచిది గిఫ్ట్ నిఫ్టీ అప్డేట్ అయిందా లేదా అనేది ఒకసారి రీలోడ్ చేసుకొని అప్పుడు చెక్ చేద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం అయితే డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఈ యొక్క వెడ్జీ నుంచి బయటకు వచ్చింది అండ్ చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయింది. ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ హైన్ అయితే బ్రేక్ చేయలేదు, ఇంకా కొద్దిగా గ్యాప్ డౌన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ గమనించండి, వీక్గా ఓపెనింగ్ అయితే జరిగింది. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 23 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ప్రస్తుతం మనకి 19,593 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ వచ్చేసరికి 19,528 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో దగ్గర మనకి ఒక 60 పాయింట్స్ దాకా డిఫరెన్స్ ఉంది. సో ఎనీహౌ మనకి గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మనం ఏంటంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్ గ్యాప్ అప్, అగ్రెసివ్ గ్యాప్ అప్ కాదు, స్లైట్ గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ సమరీ అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అండ్ నిఫ్టీ 50 అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఇవి మనకున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఇంకా ఏదన్నా క్రిటికల్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.